రాజకీయం. ఒకటి ఇక్కడ చేస్తున్నది ఏంటంటే తెలుగుదేశం మరి తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నువ్వు ఎదుటివాడు ఒక తప్పు చేశాడు, వాడు విధ్వంసకారుడు, ఆ ప్రభుత్వం మంచిది కాదు అని ప్రజలకు చెప్పావు. ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి వాళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళాక అక్కడ ఎదురు నుంచి 3 రాజధానులను ఒక ర్యాలీ తీసుకొచ్చి వాళ్ళతో గొడవ క్రియేట్ చేసావు. ఇట్టించి అమరావతి వాళ్ళు ఉంటే మధ్యలో బ్యారికేడ్ కట్టి ఇట్టించి 3 రాజధానుల వాళ్ళు వచ్చి చివరికి వాటర్ ప్యాకెట్లు వేసుకుని గొడవ అంతా చేసి దాన్ని ఆపేటట్టు చేశారు. అప్పుడు ఏమన్నాం మనం? తప్పు పట్టామా లేదా? ఇది తప్పు, ఇట్లాంటి అహంకారపూరిత ధోరణి ప్రభుత్వం చేయకూడదు, ప్రోత్సహించకూడదు అన్నాం కదా, మనమే మాట్లాడుకున్నాం ఆ రోజున కూడా. అది తప్పు అనే చెప్పాం, సమర్థించలేదు. తప్పుని తప్పుగానే మాట్లాడుకుంటాం మనం ఎప్పుడు కూడా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు, టూర్ చేస్తున్నప్పుడు కావాలని ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు ఎదురు నుంచి భరత్ వాళ్ళ కార్యక్రమం, ఎమ్మెల్సీ వాళ్ళ కార్యక్రమం పెట్టినప్పుడు అది కూడా తప్పు అన్నాం కదా మనం. ఇది ఎక్కడిది అన్నాం కదా. అప్పుడు తప్పు పట్టింది తెలుగుదేశం కదా, అప్పుడు తప్పు పట్టాడు పవన్ కళ్యాణ్ కదా, అప్పుడు తప్పు పట్టింది ఈనాడు జ్యోతి కదా, అప్పుడు తప్పు పట్టింది మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 కదా. మరి ఇప్పుడు అవన్నీ అయ్యో ఒక అమాయకుల మీద దాడి చేశారు, ఇది ఎక్కడ రాక్షసత్వం అని ఎందుకు రాస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసింది తప్పు అయితే నువ్వు చేసింది తప్పే కదా. వాళ్ళు చేసింది తప్పనినే కదా నిన్ను ఎన్నుకుంది. మళ్ళీ నువ్వు అదే తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పని ఎట్లా అంటారు? ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు. అవును, కానీ ఒకటి సార్, అది ప్రకాశం జిల్లా పొదిలిలో వెళ్ళారు ఈయన పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం అధికారంలో లేడు, ఓడిపోయి ఉన్నారు. 11 మంది ఆయనతో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి క్రౌడ్ వచ్చిందో, ఎలాంటి జనం వచ్చారో అదే అంతకు మించి అన్నట్టుగా ఉంది నిన్న ఆ క్రౌడ్ చూస్తా ఉంటే. అంటే రాయలసీమ ప్రాంతానికి దగ్గర జిల్లా కాబట్టి ఆ మాత్రం క్రౌడా, లేదంటే జగన్కి ఒకప్పుడు ఉన్న ఇమేజ్, లేదంటే ఒకప్పుడు ఉన్న అభిమానం అది ఇంకా అధికారం కోల్పోయినా సరే అది మాత్రం కోల్పోలేదు అనుకోవాలా? ఆ క్రౌడ్ చూస్తే ఏమనిపిస్తుంది?